హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ శ్రీశైలంలో దేవకన్య. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. జరిగిన కథ. సింధువా రాజ్యాన్ని నేలే వీరప్రతాపుడు తన 4 కుమారులను దేశాటన చేసి తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. మొదటి వాడైన విజయుడు హేమని పెళ్లి చేసుకున్నాడు. రెండో వాడైన భానుడు ఒక అడవిలో విజయుణ్ణి గాయపరిచి హేమను ఎత్తుకుపోయాడు. అదే సమయానికి అక్కడికి చివరి వాడైన చంద్రుడు వచ్చాడు. పర్యటనలో భాగంగా శ్రీశైలంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు ఇలా. అక్కడ పగలు రాత్రి తేడా తెలియటం లేదు. ఆకలి దప్పులు లేవు. ఆ వనంలో విశేషాలు చూస్తూ ఎంతసేపు ఒంటరిగా గడిపానో తెలీదు. తెల్లవారింది కాబోలని నాకు అనిపించిన సమయంలో అక్కడే ఉన్న సరస్సులో స్నానం చేసి స్ఫటిక లింగాన్ని తనివి తీరా అభిషేకించి పూజించాను. అంతలో అక్కడేదో అలికిడి అయింది. ఎందుకైనా మంచిది, నేను చెట్టు మాటున నిలబడి చూడసాగాను. శివలింగానికి వెనుక ఉన్న ద్వారం నుంచి 4 స్త్రీలు చేతిలో పూజా ద్రవ్యాలతో వచ్చారు. వారిలో రాజకుమారిలా కనిపిస్తున్నామే. చెలి, గమనించావా? ఇది నిన్న నేను చేసిన పూజ కాదు. ఈ పువ్వులు దళాలు నేను ఉపయోగించినవి కావు. ఇక్కడికి మనం కాకుండా వేరెవరో కూడా వస్తున్నారు అన్నది. చెలికత్తెలు ఆమె అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఇక్కడికి ఎవరొస్తారు అని తోసిపుచ్చారు. రాజకుమారి వారితో పెద్దగా వాదించకుండా మౌనంగా ఉండిపోయింది. వారి మాటల వల్ల ఆ రాజకుమారి పేరు చారుమతి అని తెలిసింది. కానీ వారు ఏ రాజ్యానికి చెందినవారో తెలియలేదు. నా దృష్టికి వారెవ్వరూ మానవ కాంతుల్లాగా అనిపించలేదు. ఇదమిద్ధంగా ఫలానా అని మాత్రం తెలియలేదు. పూజ ముగించుకొని వాళ్ళంతా వచ్చిన దారినే వెళ్ళిపోయారు. నేను వాళ్లను అనుసరించాను. అయితే చిత్రంగా ఆ ద్వారంలో ప్రవేశించిన తరువాత వారు అదృశ్యమైపోయారు. కొంత దూరం వెళ్ళిన తరువాత వెనక్కి వచ్చే మార్గం కూడా కనిపించకుండా పోయింది. నా తెలివి తక్కువతనాన్ని నేనే నిందించుకుంటూ ముందుకే అడుగు వేశాను. ఆ దారి వెంట చాలా దూరం నడిచి చివరికి పాతాళగంగ ఒడ్డున తేలాను. మళ్ళీ కదలీవనానికి వెళ్లే మార్గం ఏమిటో బోధపడక రాత్రంతా నిరీక్షిస్తూ కూర్చున్నాను. తెల్లవారొస్తుండగా పాతాళగంగ ఒడ్డున ఒక ఏనుగు దర్శనమిచ్చింది. ఆ ఏనుగు తన తొండెంతో బంగారు కలశాన్ని పట్టుకుని ఉంది. అడవి ఏనుగైతే కలశం పట్టుకుని ఉండదు కదా, అది ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టాలి అనుకుంటూ లఘవంగా ఆ ఏనుగు పైకెక్కి కూర్చున్నాను. అది నది ఒడ్డునే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ కదలీవనానికే తీసుకువెళ్ళిపోయింది. ఆశ్చర్యం అంతు లేకుండా పోయింది నాకు. ఆ ఏనుగు తెచ్చిన బంగారు కలశంలోని నీటితో స్ఫటిక లింగాన్ని మనసారా అభిషేకం చేశాను. మరి కొంతసేపటికి ఆ దేవకన్యలు మళ్ళీ వచ్చారు. వారికి కంటబడకుండా ఉండటానికి పక్కనే ఉన్న ఒక బిల్వ వృక్షం ఎక్కి కూర్చున్నాను. అక్కడి నుంచి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. తమ రాక కంటే ముందుగా అక్కడ శివలింగార్చన జరిగిందని, నిర్మాల్యం తారుమారుగా ఉండటాన్ని బట్టి చారుమతి గుర్తుపట్టింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవటం చూసి ఎవరో సిద్ధులు కావచ్చని చెలికత్తెలతో చెప్పిందామె. యథాప్రకారం తన వంతు లింగార్చన పూర్తి చేసి ఆ తర్వాత మంటపంలోనే ఉంచిన వీణను తీసుకొని కొద్దిసేపు శివార్పణంగా వీణావాదన చేసింది. చివరిగా వీణను పక్కన పెట్టి శివుడికి నమస్కరించింది. అందరూ మండపం దిగి వచ్చారు. వనంలో విహరిస్తూ కొంతసేపు కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి మాటల్లో చారుమతి మానకన్య కాదని, యక్షరాజైన మణికంధరుని కుమార్తె అని తెలిసింది. ఆమెకు ఒక మానవుడితో వివాహం కాగలదని నారదుడు సెలవిచ్చాట. వరుని కోసం నిరీక్షిస్తూ ఈ కాదలీవనంలో స్ఫటిక లింగాన్ని ఆరాధించమని చెప్పాట. నీకు కాబోయే వరుడు అక్కడికి వస్తాడు. అష్టదిగ్గజాలలో ఒక ఏనుగు అధిరోహిస్తాడు. నీలాగే స్వామిని అభిషేకిస్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఒకే రోజులో కాశీ విశ్వనాథుణ్ణి, రామేశ్వరుణ్ణి దర్శిస్తాడు. అతన్నే నువ్వు వివాహం చేసుకుంటావు అని నారద మహర్షి చెప్పాడట. ఇది వరమో శాపమో అర్థం కావటం లేదు. యక్షకన్యగా పుట్టి మానవుణ్ణి పెళ్లి చేసుకోవాల్సి రావటం ఏ కర్మఫలమో అన్నది చారుమతి విచారంగా. అందుకు ఆమె పక్కనే ఉన్న చెలికట్టే, అలా ఎందుకు అనుకుంటున్నావు? మన యక్షుల కంటే మానవులు తక్కువ వారేమీ కాదు. మానవులలో కూడా గొప్ప అందగాళ్ళు ఉంటారని వింటూ ఉంటాం కదా. వారిలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారున్నారట. దేవతలకు అంతులేని సహాయాలు చేసిన వారు ఉన్నారట. కనుక మానవుణ్ణి తక్కువ అంచనా వేయకు.
అదీ కాకుండా విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. రేపో మాపో నీకు కాబోయే వరుడు ఎదురైతే నీకు ఈ లోకమే పట్టదు. అప్పుడు మేమంతా గుర్తుంటామో లేదో అని యుక్తిగా మాట్లాడింది. చారుమతిని సంతోషపెట్టింది. అంతటితో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను చెట్టు మీద మిగిలిపోయాను. నేను ఎక్కిన ఏనుగు అష్టదిగ్గజాల్లో ఒకటి అని అప్పటికి అర్థమయ్యింది. అయితే నారదుడు చెప్పినట్టు ఒక్క రోజులో కాశీ విశ్వేశ్వరుణ్ణి, రామేశ్వరంలో రామనాథుణ్ణి కూడా దర్శించగలనా? అదెలా సాధ్యం అని నాలో నేనే తర్కించుకుంటూ ఉండిపోయాను. ఉన్నట్టుండి నేను ఎక్కిన బిల్వ వృక్షం గాలిలోకి లేచింది. ఆకాశంలోకి ఎగురుతూ ఎగురుతూ ముందుకు వెళ్ళసాగింది. అయితే సంచార వృక్షాలు ఉంటాయని చెప్పుకునే మాటలు నిజమే అన్నమాట అనుకున్నాను. తెల్లవారు జామున వేళకు ఆ వృక్షం నన్ను ఒక గంగ ఒడ్డుకు తీసుకువెళ్ళిపోయింది. ఎదురుగా కాశీ విశ్వనాథుడు కనిపిస్తున్నాడు. ఆయన కళ్ళారా చూస్తూ కూడా చెట్టు మీద నుంచి కిందికి దిగలేని పరిస్థితి నాది. నేను వెళ్ళి స్వామిని పూజించి వచ్చే లోపల ఆ చెట్టు కాస్త ఎగిరిపోతే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను కదా. అందువల్ల చెట్టుపైనే కూర్చొని స్వామికి మనసారా నమస్కరించుకున్నాను. కొద్దిసేపటికి చెట్టు మళ్ళీ ఎగిరింది. మధ్యాహ్న వేళకు రామేశ్వర దర్శనం కూడా పూర్తయింది. సాయంత్రానికల్లా మళ్ళీ నన్ను శ్రీశైలంలోని కదలీవనానికి ఆ చెట్టు తీసుకువెళ్ళిపోయింది. నెమ్మదిగా కిందకు దిగి అక్కడ స్వామికి భక్తిగా మొక్కాను. చారుమతి రాక కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. మరునాడు చెలికత్తలతో కలిసి ఆమె వచ్చింది. ఈసారి నేను కనిపించకుండా దాగిపోలేదు. ఆమెకు ఎదురుపడ్డాను. చారుమతి స్త్రీ సహజమైన సిగ్గు వల్ల పక్కకు తొలగిపోయింది. ఆమె చెలికత్తలు నాతో రాయభారం నడిపారు. నేను మీ మాటలన్నీ విన్నాను. నారదుల వారు చెప్పినట్లుగా దిగ్గజాన్ని ఎక్కి వచ్చి స్ఫటిక లింగాన్ని అభిషేకించాను. ఒకే రోజులో కామేశ్వరాలు సందర్శించాను అని వారితో చెప్పాను. అందుకు తగిన రుజువులు కూడా చూపాను. నా మాటల్లో వారు సంతృప్తి చెందారు. నాకు చారుమతికి మాట కలిసింది. మా మనసులు కలిశాయి. ఆ శివాలయంలోనే మా వివాహం కూడా జరిగింది. కొంతకాలం మేమిద్దరం ఆనందంగా గడిపాం. ఒక రోజున కదలీవనంలో ఉన్న ఒక కొనలులో నన్ను మునగమని చారుమతి చెప్పింది. నేను ఉనక వేసి లేచేసరికి స్త్రీగా మారిపోయాను. అలా స్త్రీ వేషంలో చారుమతి నాకు కుబేరుని రాజధాని అలకాపురి, స్వర్గలోక నగరమైన అమరావతిని చూపించింది. ఆ తర్వాత మేమిద్దరం మళ్ళీ శ్రీశైలానికి వచ్చేసాం. మళ్ళీ అదే కొనలులో మునగక నాకు పురుష రూపం వచ్చేసింది. కొంతకాలం గడిచిన తరువాత చారుమతి గర్భిణి అయ్యింది. వారి సాంప్రదాయం ప్రకారం గర్భిణులకు పురుష సంపర్క నిషిద్ధం. అందువల్ల తాను అలకాపురానికి వెళతానని, ప్రసవం తర్వాత మళ్ళీ కలుసుకోవచ్చని చారుమతి చెప్పింది. ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే ఏం చేయను అని అడిగాను నేను. అందుకామె స్ఫుటిక శిలా మండపంలో ఉంచిన వీణను తీసుకొచ్చి నాకిచ్చింది. దీనిని శృతి చేసి మీటితే వెనువెంటనే మీ వద్దకు వస్తాను అని చెప్పింది. నన్ను కదలీవనం నుంచి బయటకు తీసుకొచ్చి తాను అంతరార్థమైపోయింది. ఆ తర్వాత నేను అన్ని క్షేత్రాలు దర్శిస్తూ ఉజ్జయినికి వెళ్ళాను. అక్కడ విక్రమార్కుడు స్థాపించిన ఒక సత్రంలో తలదాచుకున్నాను. అక్కడ నాకు మన రాముడు కనిపించాడు. అతడెందుకో కానీ చాలా విచారంగా ఉన్నాడు. నన్ను పలకరించనే లేదు. నేను వెళ్ళి, అన్నా, నేను నీ తమ్ముణ్ణి చంద్రుణ్ణి, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయ్యింది? ఏ ఏ దేశాలు తిరిగావు? ఏమేమింతలు చూశావు? పెళ్లి చేసుకున్నావా? నీ కథంతా వివరంగా చెప్పు అన్నా అని అడిగాను. అప్పుడు రాముడు తన కథను ఇలా చెప్పాడు. నాన్నగారి మాట ప్రకారం మనమందరం ఒకేసారి ఇల్లు వదిలి బయలుదేరాం కదా. నేను డబ్బంతా గుర్రాల మీద ఎక్కించుకొని కొంతమంది అనుచరులతో కలిసి పడమటి దిక్కుకి వెళ్ళాను. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండగా దొంగల గుంపు ఒకటి అకస్మాత్తుగా మా మీద పడి మమ్మల్ని కొట్టి సొమ్మంతా దోచుకుపోయింది. నేను ఒక్కడినే ఆ దొంగలను వెంబడించాను. వారంతా అడవిలో ఒక మారుమూల పల్లెలో ప్రవేశించారు. తమ నాయకుడి ఇంటికి వెళ్ళి దోచుకున్న సొమ్మంతా అతనికి అప్పగించారు. దూరం నుంచి అదంతా గమనించిన నేను సమయం చూసుకుని వెళ్ళి ఆ నాయకునితో పరిచయం చేసుకున్నాను. అతడు నాకు ఆశ్రయం ఇచ్చి కొంతకాలం తన ఇంట్లో ఉండనిచ్చాడు. రోజు అతడి వద్దకు దొంగలు రావటము, తాము చేసిన వీర కృత్యాలు వినిపించటం చేస్తూ ఉండేవారు. వాళ్ళ మాటలు వినే కొద్దీ నా మనసు కూడా మారిపోయింది. నాకు కూడా దొంగతనాలు చేయాలని బుద్ధి పుట్టింది. ఆ నాయకుడిని బ్రతిమాలి నేను వారి జట్టులో చేరి సంపాదించుకుంటున్నాను. కొంతకాలానికి దొంగతనాల్లో ఆరితేరాను. నైపుణ్యంగా కన్నాలు వేసి వెండి బంగారం దొంగిలించి అందరితో పాటు నేను కూడా నాయకుడికే సమర్పిస్తూ ఉండేవాడిని. ఆ నాయకుడికి రుచిత అనే పేరు గల ఒక కూతురుంది. ఆమె నా మీద మనసు పడింది. తండ్రి ఆమెకు తన మేనమామతో పెళ్లి చేయబోగా మేమిద్దరం ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ నగరానికి వచ్చాము. మాతో పాటు తెచ్చుకున్న మణిభూషణాలు తెగలమ్మి కొంతకాలం కులాసాగా కాలక్షేపం చేశాం. అంతలో జరుగుపాటు కష్టమయ్యింది. అప్పుడు రుచిత
ఏకిమేడ, మనమిద్దరం చోర విద్యలో ఆరితేనిన వాళ్లమే. మీరు కన్నం తవ్వితే నేను లోనికి పోయి ఎంత భద్రంగా దాచిన వస్తువునైనా సంగ్రహించి తేగలను. ఎవరింటికో పోవటం ఎందుకు? విక్రమార్క మహారాజు గారింటినే దోచుకుందాం ఈ రాత్రికి అని బోధించింది. ఇద్దరం ఒంటి నిండా మసి పూసుకొని చమురు పట్టించాం. కాశీకోకలు బిగించాం. చౌర్యానికి తగిన సాధనాలు తీసుకుపోయాం. అతి లఘవంగా కోటగోడ లంఘించాము. అనేక సౌధాలు, గదులు వెతికి విక్రమార్కుడు శయనించి ఉన్న అంతఃపురాన్ని కనిపెట్టాం. కన్నం వేసి లోపలికి ప్రవేశించాం. అప్పటికింకా రాజుగారు నిద్రపోలేదు. మహారాణి ఆయన్ను ఏదో అడుగుతుంది. నాథా, మీకు చోర విద్యలోని మర్మాలన్నీ తెలుసునని చెప్పారు. ఎప్పటి నుంచో నాకు సందేహం ఉంది. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో చక్కగా తెలిసిన వారికైనా రాత్రి వేళ దీపం లేకపోతే చాలా కష్టం కదా. ఏ వస్తువు ఎక్కడుందో కనిపెట్టలేం కదా. అటువంటిది దొంగలు చీకటింటిలో అతి రాఘవంగా వస్తువులను ఎలా సంగ్రహిస్తారు? అందుకు మహారాజు నవ్వి, దానినే తస్కర శక్తి అంటారు. కళ్లకు పూసుకున్న అంజన ప్రభావంతో చీకటిలో వస్తువులు చక్కగా కనిపిస్తాయి. నేటి కాలంలో అటువంటి ప్రభావం కలిగిన చోరాగ్రేసరులు చాలామంది ఉన్నారు. వారి ఆటలు కట్టించాలన్నదే మా తాపత్రయం అని చెప్తున్నాడు. మేము వారి కంట పడకుండా పక్క గదిలో ప్రవేశించాం. చేతికి అందిన వస్తువులను సంగ్రహించి వెనుతిరగబోయే సమయంలో నా చేయి అనుకోకుండా బల్లపై ఉంచిన వీణపై పడింది. అది అప్పుడు చప్పుడు చేస్తూ మోగింది. వెంటనే విక్రమార్కుడు అప్రమత్తమయ్యాడు. నేను తప్పించుకున్నాను, కానీ పాపం రుచిత దొరికిపోయింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.